హాయ్ వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. దసరా సెలబ్రేషన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను కూడా. వై బికాజ్ దసరా అనేది గుర్తొస్తేనే చాలండి. ఒక 10 డేస్ అలాగ ఒక లాంగ్ ట్రిప్ లాగా నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ముందుగా గుర్తొచ్చేది అదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ నేను కూడా అలానే చేసేవాడిని. ప్రతిసారి అమ్మమ్మ గురించి చెప్తున్నానని ఏమనుకోకండి. నాకు అమ్మమ్మతో ఉన్న బాండింగ్ అండ్ అటాచ్మెంట్ అలాంటిది. సో అందరికీ ఉంటుంది, బట్ నాకు కొంచెం ఎక్కువ. సో ఈ టెంపుల్కి ఎంట్రన్స్ అయితే ఈ ద్వారంలో ఉంది. నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను నిన్న. సో అందరూ అడిగారు, నేను గెస్ ద ప్లేస్ అని అడిగాను కదా. కొంతమంది ఒక 3-4 పీపుల్ చెప్పారు, మిగతా అందరూ కూడా ప్లేసెస్ అయితే చెప్పారు. సో బై ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ మీ అందరికీ అర్థమైపోతుంది ఈ ప్లేస్ ఏంటనేది. ఇప్పటికే చాలామంది తెలిసిపోయి ఉంటుంది. సో నేను ఇదైతే ఫస్ట్ టైం రావడం అండి. నేను ఇక్కడ చాలా డేస్ నుంచి ఉన్నప్పటికీ కూడా వెళ్దామని ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను ఇక్కడికి. టెంపుల్ అయితే ఎంట్రన్స్లోనే అద్దరిపోయిందండి. యాక్చువల్లీ నేను బ్యాక్ ఎంట్రన్స్ నుంచి వచ్చాను కార్ పార్కింగ్ కోసము. సో కార్ పార్కింగ్ దొరకడం కూడా నాకు చాలా టఫ్ అయిపోయింది. క్రౌడ్ బీభత్సంగా ఉన్నారు. బట్ ఫైనల్లీ నాకు ఒక పార్కింగ్ ప్లేస్ అయితే దొరికింది. బట్ దీని ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రెండ్స్ చెప్తున్నారు అక్కడ గోల్డెన్ అండ్ ఎల్లో కలర్తో టెంపుల్ని డెకరేట్ చేశారంట. ఎక్సలెంట్గా ఉందని. సో ఈ బ్యాక్ వ్యూ కూడా ఏం తక్కువ కాదండి. అమేజింగ్. యాక్చువల్గా నడుస్తున్నప్పుడు నా ఫేవరెట్ కార్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఆఫ్ రోడ్ ట్రెక్కింగ్ కోసం నాకు చాలా ఇష్టం. వన్ డే ఐ ప్లాన్ ఫర్ దాట్. సో అది హమ్మర్ లుక్ ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్ హియర్, ఇక్కడ చూసినట్లయితే త్రిశూలం గుర్తుతో పెట్టారు కదా, అమ్మవారిని డిజైన్ చేశారు అక్కడ సింహం పైన. అది చాలా యూనిక్ అండ్ స్టైల్గా ఉందండి. టెంపుల్ అనేది నేను చెప్పేటప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది అనుకున్నాను, బట్ ఇక్కడ చూసేత చాలా చాలా పెద్దది టెంపుల్. ఇదంతా చూస్తున్నారు కదా, పార్కింగ్ ప్లేసే. సో ఎంట్రన్స్ గర్భగుడి అయితే చాలా లాంగ్లో ఉంది. ఈ టెంపుల్ చాలా మహిమ గల దేవత అంటండి ఇక్కడ నాకు తెలిసింది. బట్ ఈసారి నాకు అవకాశం దొరికింది సో రావడానికి. సో హ్యాపీగా ఈ దసరా టైంకి అయితే నేను టెంపుల్కి అయితే వచ్చాను. సో మెయిన్లీ నేను నిన్న వీడియో పెట్టిన దాంట్లో కూడా మీకు చూపించింది అదే. సో కొంతమంది ఏదైతే చెప్పారన్నాను కదా, సో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ ద కమెంటింగ్ ఫర్ దాట్. అండ్ అందరికీ కూడా నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను, బట్ టైం సరిపోయి కొంతమందికి ఇవ్వలేకపోయాను. సో దిస్ ఈజ్ మెయిన్ ఎంట్రన్స్ అండి గుడికి. ఈ లోపలికి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఎంట్రన్స్లో ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్ ఉండిందండి. గర్భగుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి అక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుకొని టెంపుల్ చాలా డిస్టెన్స్ ఉంది. దానికి ఒక క్యూ సిస్టమ్స్ పెట్టారు అండ్ టెంపుల్ మొత్తం బంతి పువ్వులతో అలంకరించారు. ఇట్స్ అ డివైన్ అండి. లోపల చూసేటప్పుడు మాత్రం నాకు చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాను అనమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ కానీ అక్కడ ఉన్నంత వరకు అన్నీ మర్చిపోయి ఆ ఎన్విరాన్మెంట్ని నేను ఎంజాయ్ చేశాను. అక్కడున్న ఎనర్జీ లెవెల్స్ అలా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అట్ ద సేమ్ టైం పక్కన ఇంకొక అమ్మవారిని కూడా రెడీ చేసి ఉంచుతున్నారండి. అంటే ట్రెడిషనల్ ప్రతిరోజు ఒక అమ్మవారి అవతారం ఉంటుంది అంటారు కదా, సో అది అక్కడ ఉంది. అది కూడా నేను తీశాను. దట్ ఈస్ ఆల్సో ఇన్ అ వెరీ డిఫరెంట్ స్టైల్. అమ్మవారి పేరు అయితే నాకు ఆ రోజు అలంకరణ అమ్మవారి పేరు నాకు తెలియదు కానీ, బట్ నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. సో ఇది గర్భగుడి అండి. ఈ గర్భగుడి దగ్గర అమ్మవారు అయితే లోపల ఉన్నారు. సో మీ అందరికీ దర్శనం బాగా జరిగింది అనుకుంటున్నాను. నేను కూడా అక్కడ దర్శనం చేసుకున్నాను. చాలా చాలా బాగున్నారు అమ్మవారు. అంటే రియల్గా మనల్ని చూస్తున్నట్టే దీవిస్తున్నట్టే కనిపించారనమాట. యాక్చువల్గా నేను అమ్మవారికి దగ్గరగా ఉన్నప్పుడు ఫోన్స్ తీయకూడదు కదా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటకు వచ్చేసాక దూరం నుంచి మీ అందరికీ చూపించాలని చెప్పి నేను షూట్ తీశాను అనమాట. సో ఆ తర్వాత నేను నాకు చెప్పానే అమ్మవారిని తయారు చేశారని చెప్పి ఇది అండి. ఎంత అందంగా చూపిస్తున్నారో చూసారా ఆ ఆభరణాలు కానీ డెకరేషన్ అయితే అమ్మని తయారు చేసిన విధానము. అక్కడ పీపుల్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు నిజంగానే ఒక అమ్మవారి తల్లి అక్కడికి వచ్చి కూర్చున్నారన్న లుక్ కనిపించేసరికి అందరూ అక్కడ స్టిక్ అయిపోయారు. ఆ తర్వాత హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చిన దగ్గర నేనైతే ఫస్ట్ నిలబడి హారతి తీసుకొని మీ అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని చెప్పి దండం పెట్టుకున్నాను. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర చాలామంది కాయిన్స్ ఇలా పెడుతున్నారు. ఏంటి అని అడిగితే దానికి స్టోరీ చెప్పారన్నమాట. పెట్టిన కాయిన్ ఇలా నిలబెడితే కనుక మనం కోరిన కోరికలు తిరుగుతాయంట. సో నేనైతే మనసులో కోరుకొని ఇక్కడ చూపిస్తున్న 5 రూపీస్ కాయిన్ అని చూసారా, అలాగే 1 రూపీ కాయిన్, ఇంకొక 5 రూపీస్ కాయిన్, మొత్తం ఈ 3 కాయిన్స్ అయితే పెట్టేశాను. నేను 3 కోరికలని కాదు, ఒకటే కోరుకున్నాను. పెట్టిన ప్రతిసారి నిలబడిపోయింది. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ టెంపుల్ ఎక్కడున్నది అని. మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. ఇది చాలా చాలా బాగుంది. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, స్టే కనెక్టెడ్, లవ్ యూ ఆల్.